బిగ్ బాస్ సెకండ్ ప్రోమో అయితే వచ్చేసింది. అందులో నాగార్జున సారు గ్రీను అండ్ రెడ్ కలర్స్ పెట్టమని చెప్తున్నారు కదా! ఇప్పుడు తనుజ ఛాన్స్ అయితే వచ్చింది. తనుజ అయి పెట్టాలంటే 5,00,000 ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుందని నాగార్జున సార్ అయితే చెప్పారు. తనుజకి ఎందుకు ఇస్తారో బిగ్ బాస్ ఇంత బంపర్ ఆఫర్. నిన్న 3,00,000 కట్ అవుతుంది. ఈరోజు 5,00,000 కట్ అవుతుంది అనేసి ఆడుకుంటున్నారు. దానికి తనుజ ఏమంటుందంటే, సార్ నాదొక్కదానిది కాదు కదా సార్, అందరిది కాబట్టి నేనేం చెప్పలేకపోతున్నా. నాదే ఇంటికి ఇంకా చెప్పేదాన్ని అనేసి అంటది. తనుజ్ వచ్చేసి గ్రీన్ కళ్యాణ్కు, రెడ్ సంజన గారికి అయితే ఇస్తారు. సంజన గారికి ఎందుకు ఇచ్చారంటే, మొన్న గొడవ జరిగింది కదా, దానివల్ల నేను తనని ట్రస్ట్ చేయట్లేదు, జాంకులు ఒకటి మాట మారుస్తారు అనేసి అయితే ఇస్తారు. తర్వాత డెమాన్ అయితే వస్తాడు. డెమాన్ వచ్చేసి ఇమాన్యుల్కి గ్రీన్, బర్నీ గారికి రెడ్ అయితే ఇస్తారు. బర్నీ గారిని నేను ట్రస్ట్ చేయట్లేదు సార్, 2 సార్లు మాట తప్పారు అనేసి రెడ్ అయితే ఇస్తాడు. తర్వాత కళ్యాణ్ అయితే వస్తాడు. కళ్యాణ్ వచ్చేసి గ్రీన్ తనుజకు, రెడ్ డెమాన్కి అయితే ఇస్తాడు. డెమాన్కి ఎందుకు ఇచ్చాడంటే కొన్ని సార్లు తను మాట తప్పాడు అనేసి ఇస్తాడు. అక్కడ డెమాన్కి కోపం వస్తుంది, కానీ నవ్వుతూ ఏమంటాడంటే, నువ్వు చేసింది గేమ్ అయితే నేను చేసింది కూడా గేమే కదా, నాది తప్పు అనిపించిందా నీకు అనేసి అంటాడు. కళ్యాణ్ లాస్ట్ వీక్ డెమాన్ కోసం చాలా సపోర్ట్ చేశాడు. అది డెమాన్కి తెలీదో లేకపోతే అర్థం కాలేదో తెలియదు, కానీ నాకైతే అనిపించింది, నేను లాస్ట్ వీక్ చూసినప్పుడు కళ్యాణ్ డెమాన్కి సపోర్ట్ చేస్తున్నాడు, సపోర్ట్గా నిలబడ్డాడు అనేసి. తర్వాత నాగ్ సార్ ఇమ్ము సంజన మధ్య గొడవ అయితే జరిగింది కదా, దాని గురించి అయితే అడిగినాడు. అందులో తప్పు ఎవరిది అంటే కనుక సంజన గారిదే అంటాను నేను కూడా. ఇమాన్యుల్ ఈ వీక్ అంతా ఆ గొడవ గురించి తలుచుకొని చాలా బాధపడ్డాడు. మనందరం చూసాం కదా తను ఎంత బాధపడ్డాడో. ఇదైతే సెకండ్ ప్రోమోలో జరిగిందండి. మళ్ళీ థర్డ్ ప్రోమోలో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.